అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి మధ్య వివాదం రేగింది. తాజా ఐసిస్ ఉగ్రవాదులపై అసద్ చేసిన వ్యాఖ్యలు దీనికి కారణమయ్యాయి. అసద్ కు వార్నింగ్ ఇస్తూ ఐసిస్ ట్వీట్ చేసింది. అసలు ఐసిస్ గురించి అసదుద్దీన్ ఏమన్నారో ఒకసారి విందాం. The activities of ISIS, that it has nothing to do with Islam. Now you have various scholars of Islam representing different schools of thought or sects who have uniformly said that ISIS need to be condemned, and I on my part have been doing little bit what I can, but I don't think so the problem is such a huge. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్ చెప్పండి, ఐసిస్ ఏమని వార్నింగ్ ఇచ్చింది? దీనిపై అసదుద్దీన్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? ఒక సంవాదం జరిగింది అసదుద్దీన్ ఓవైసీకి, అదే విధంగా ఐసిస్ కు సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి. ప్రధానంగా భారత్ లో కూడా ఐసిస్ విస్తరిస్తుంది, అదే విధంగా మీరు ఐసిస్ వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో దాన్ని మానుకోవాలని ఒక విధంగా అసదుద్దీన్ ఓవైసీకి ఐసిస్ సంబంధించిన ట్విట్టర్ హ్యాండర్ వార్నింగ్ ఇచ్చారు. మీకు ఎటువంటి సమాచారం లేదు, ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడే ముందు సమాచారం తెలుసుకొని మాట్లాడండి, లేదంటే నోటు అనేటువంటి ఒక హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అటు అసదుద్దీన్ ఓవైసీ కూడా కంటిన్యూగా కొన్ని ట్వీట్లు చేశారు. ఐసిస్ అనేది ఎక్కడ కూడా ఇస్లాం లో స్థానం లేనటువంటి భాగం, అది ఇస్లాం సంబంధించిన వాళ్ళు ఎవరు దీన్ని సపోర్ట్ చేయరు. ఇప్పటికే వేలాది మంది ముస్లిం స్కాలర్లు భారత్ లో దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి అని ఆయన కూడా కామెంట్ చేసిన పరిస్థితి. ఒకవేళ దమ్ముంటే చర్చకు రావాలంటే మీరు రావచ్చు అని కూడా అసదుద్దీన్ ఓవైసీ దీనిలో సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా గత కొంతకాలం నుంచి చూసుకుంటే అసదుద్దీన్ ఓవైసీ తన మీటింగ్స్ లో కంటిన్యూస్ గా యువత ఎవరు కూడా ఐసిస్ వైపు వెళ్ళకూడదు, ఐసిస్ అనేది రేపిస్టులు మర్డర్లకు కేంద్రంగా మారిపోయింది అని హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన 2-3 సభల్లో ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఐసిస్ కి డైరెక్ట్ అతని ట్విట్టర్ వాల్ పోస్ట్ పైన ఒక కామెంట్ రావడం జరిగింది. దాని తర్వాత ఈ డిస్కషన్ జరిగినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే హైదరాబాద్ లో కొన్ని రోజుల క్రితం అంటే డిసెంబర్ 26న ఒక ముగ్గురు ఐసిస్ లో చేరేందుకు యువకులు వెళ్తున్న సమయంలో వాళ్ళు నాగ్పూర్ లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎంపీ ట్విట్టర్ వాల్ పోస్ట్ పై ఐసిస్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో అంటే మీ భూమిలోను మీ ప్రాంతంలోనూ మేము విస్తరిస్తాము అని ఒక కామెంట్ పెట్టినటువంటి సిచ్యువేషన్ దృష్ట్యా డెఫినెట్ గా కొంతవరకు హైదరాబాద్ కావచ్చు భారత్ లో ఐసిస్ దృష్టి సారించింది అనేటువంటి ఏవైతే వార్తలు వస్తున్నాయో దానికి బలం చేకూర్చేలా ఈ ఐసిస్ సంబంధించినటువంటి వార్నింగ్ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఇస్మాయిల్.